సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అనదర్ నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చానమాట. సో గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనము కెరీర్ సైట్లోనే, అమెజాన్ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే చూస్తున్నాం అనమాట, నాట్ థర్డ్ పార్టీ వెబ్సైట్ అనమాట. సో ఇందులో వచ్చేసి వాళ్ళకు ఓపెన్ అయిన పొజిషన్ వచ్చేసి డివైస్ అసోసియేట్ అనమాట. ఇది వచ్చేసి తమిళనాడుకు సంబంధించిన ఓపెనింగ్ పొజిషన్ అనమాట. మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో గైస్, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవాలి అండ్ వాళ్ళ దగ్గర సిస్టమ్ లేకపోయినా పర్వాలేదు, మాకు సిస్టమ్ ఇచ్చే కంపెనీలో మేము వర్క్ చేస్తాము అనుకుంటే, సో గైస్ ఈ కంపెనీ అయితే మీకు సూటబుల్ అవుతుందన్నమాట. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే సో ఈ వీడియోని అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్ అనమాట. శాలరీ కూడా 35,000 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మీకు వచ్చేసి మీ టోటల్ ఫ్యామిలీకి 5 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇంజూర్ అయినా కూడా సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, వాళ్ళే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న కంపెనీని అస్సలు మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను చాలా వీడియోస్లో చెప్పానమాట అమెజాన్ కంపెనీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి. సో అదొకసారి గమనించి దాని తర్వాత మీరు వచ్చేసి కేర్ఫుల్గా ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై చేయండి. కేర్ఫుల్గా జాగ్రత్తగా అప్లై చేయండి, ఎందుకంటే ఇంత మంచి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఏవి ఉండవన్నమాట. సో గైస్, లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోయే ముందు ఇంత మంచి నోటిఫికేషన్ తెచ్చుకొచ్చినందుకు ప్లీజ్ గివ్ మీ 1 like అనమాట. సో గైస్, ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే సో నేను బ్రీఫ్గా ఒక 1 minute చెప్తానమాట తెలుగులోనే. సో ఏం లేదు, ఒక డివైస్ ఉంటుంది కదా, అమెజాన్కి సంబంధించిన ఒక డివైస్, దాని యొక్క ప్రోగ్రామింగ్ ఎలా నడుస్తుంది, దాని యొక్క టెస్ట్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, డైలీ టు డైలీ బేసిస్ దాని గురించి అప్డేట్స్ ఏంటి అనేది మొత్తం మీరు డివైస్ అసోసియేట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీ పైన ఆఫీసర్స్ అడిగినప్పుడు ఆ డివైస్ యొక్క అనలిటిక్స్ని వాళ్ళకంతా షేర్ చేసి సో ప్రీవియస్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా నడుస్తుంది, రేపు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలను మీరు వారితో షేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారు అంటే ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్డ్ బై టెస్టింగ్ సాఫ్ట్వేర్ బిల్డ్స్ అనమాట. సో సాఫ్ట్వేర్ బిల్డ్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారం మీరు టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అండ్ రిపోర్ట్ బగ్స్ యాక్యురేట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ టెస్టింగ్ ప్రొసీజర్స్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ న్యూ బిల్డ్స్ ఆన్ న్యూ రిలీజెస్ అనమాట. ఏదైనా కొత్తగా బిల్డ్ చేయడం కానీ ఏదైనా కొత్తగా రిలీజ్ చేయడం కానీ ఉంటుంది కదా, వాటిని వచ్చేసి ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక గైడ్ లైన్స్ ప్రకారం అయితే మీరు రిలీజ్ చేయాల్సి ఉంటుంది, అది అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్ రెగ్రెషన్ అండ్ రిపిటేటివ్ టెస్టింగ్ ఎక్సర్సైజ్ టు క్వాలిఫై బిల్డ్స్ వితౌట్ కంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ అనమాట. సో గైస్, క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వకుండా మీరు క్వాలిఫైగా ఆ టెస్ట్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూజ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఫర్ డేటా క్యాప్చర్ ఆన్ డైలీ బేసిస్. సో డైలీ టు డైలీ ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి యూజ్ చేసి క్యాప్చర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గైస్, దీస్ ఆర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ సో యూ హ్యావ్ టు డూ అనమాట. సో ఇంకొన్ని కూడా ఉన్నాయి. సో వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయిపోతుంది కదా. ఓపెన్ అయిపోయిన తర్వాత క్లియర్ కట్గా అన్ని చదువుకున్న తర్వాత దెన్ ఆఫ్టర్ మీరు అప్లై ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోండి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అండ్ స్కిల్స్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో గైస్, దీనికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే సో బీఈ, బీఎస్సీ క్యాండిడేట్స్, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో పర్టికులర్గా అయితే ఒక గ్రాడ్యుయేట్ అయితే కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అందులో స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి చక్కగా సో ఆ స్ట్రీమ్స్ వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి, మీకు రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఫీల్డ్స్ సచ్ యాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండటరీ. సో గైస్, సైన్స్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ప్రిఫర్ చేస్తారు అంట, కానీ కాకపోతే అదైతే మ్యాండటరీ అయితే కాదు. సో ఎవరికైనా ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఫెమిలారిటీ విత్ విండోస్ డెస్క్టాప్స్ ఎన్విరాన్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, ఐఈ, ఫైర్ ఫాక్స్. గైస్, వీటి గురించి కంపల్సరీగా తెలిసి ఉండాలన్నమాట. అమెజాన్కి సంబంధించిన ఏ జాబ్లో అయినా కూడా ఈ క్వాలిటీస్ అయితే కంపల్సరీ అడుగుతారనమాట. మీ రెజ్యూమ్లో తప్పకుండా ఈ క్వాలిటీ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేయండి తప్పకుండా. ఆర్ రిక్వైర్డ్ అని కూడా చెప్పారు, వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటేనే కావాలంట. సో మినిమం గైస్, గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరికి వర్డ్ ఎలా యూజ్ చేయాలి, ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే చెప్పండి కమెంట్ సెక్షన్లో, నేనైతే మెన్షన్ చేస్తాను దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ రిపిటేటివ్ టాస్క్ ఈజ్ రిక్వైర్డ్. హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రొయాక్టివ్ నేచర్ అయితే ఉండాలి కంపల్సరీ. సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ కూడా ఉండాలి. సో ఏదైనా ఒక వర్క్ అనేది మీకు ఇచ్చినప్పుడు మీరు ఓనర్షిప్ తీసుకుని సో ఆ వర్క్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి
అండ్ డ్రైవ్ అండ్ ఎ విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఆఫ్ డైలీ డెడ్ లైన్స్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట. సో డైలీ డెడ్ లైన్స్ ప్రకారము మీరు వచ్చేసి ఒక వర్క్ ఇచ్చినప్పుడు వాటిని ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ అయితే కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. గైస్ తప్పకుండా ఈ ప్రొఫైల్కి కావాల్సిన స్కిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు కదా, ఈ స్కిల్స్లో అట్లీస్ట్ ఒక 3 or 4 అయితే తప్పకుండా మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మస్ట్ అండ్ షుడ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. అమెజాన్ జాబ్కి ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉంటేనే, అది మీ రెజ్యూమ్లో ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేస్తారు, మీకు టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను కాబట్టి నా రెజ్యూమ్ సెలెక్ట్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఫర్ దట్ రీజన్ నేను టెస్ట్ చేయండి ఏది మీకు చెప్పాను. సో గైస్ దిస్ ద నోటిఫికేషన్ టుడే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై గైస్.